గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 17వ తారీఖు మే 2026 ఆదివారం నుండి 23వ తారీఖు మే 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా దేవతా బలం కానీ, దేవతార్చన చేయడం కానీ, ఆలయ దర్శనాలు చేయడం కానీ, మంచి పనులు ప్రారంభించడం కానీ, దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం కానీ బాగా కలిసి వస్తోంది. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, స్నేహితుల మధ్య సఖ్యతతో పాటుగా భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి సఖ్యతగా ఉండగలుగుతారు. శుభకార్యాలు పాల్గొంటారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా కృషి చేస్తారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము, వ్యాయామాలు చేయడంతో పాటుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయగలుగుతారు. రాజకీయ నాయకులకి కాంట్రాక్టులు కానీ, పదవులు కానీ పొందగలిగే అవకాశాలతో పాటుగా రాజకీయ చతురత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కీర్తి, గౌరవ మర్యాదలు, అవార్డులు పొందగలిగే అవకాశాలు, కొత్త కొత్త అవకాశాలతో పాటుగా విజయాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధము, మైత్రి కనపడుతోంది. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి చక్కగా సహాయం చేయగలుగుతారు. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా సాధించాలని, కొత్తగా నేర్చుకోవాలని తపని వారం బాగా పెరుగుతుంది. ఓర్పు, సహనంతో వ్యవహరించి అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఇంట్లో మీ మాటకి గౌరవం పెరుగుతుంది. అదే డబ్బులు వృధాగా చేయకూడదు, లేదా డబ్బులు దాచాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనే తపన బాగా పెరుగుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోగలుగుతారు. ఏ పని చేయాలన్నా ఆ పనిని ఆ సమయానికి తొందరగా పూర్తి చేసి సమయ పాలనతోటి ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు. సమస్యల నుంచి బయటపడగలుగుతారు కూడా చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా ఈ వారం తొందరగా పూర్తి అవ్వబోతోంది. చాలా రకాల ప్రమాదాలు తప్పించుకోగలుగుతారు. అలాగే అనవసరమైన విషయాలు మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడినట్లయితే ఈ వారం పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే భవిష్యత్తు గురించి లేదా భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ, షేర్లు ట్రేడింగ్లలో డబ్బులు పెట్టడం కానీ, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ కలిసి వస్తుంది. ముఖ్యమైన వస్తువులు కానీ లేదా వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. కుటుంబం కోసం, సంతానం కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు అంటే రుణాలు మళ్ళీ తిరిగి మంజూరు అవుతాయని చెప్పొచ్చు. లేదా పాత రుణాలు తీర్చే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, మీ పనితీరులో మార్పు కనపడుతుందని చెప్పొచ్చు. అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, ప్రమోషన్లు పొందగలుగుతారు. ఆస్తి వివాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కానీ, కొనుక్కోవాలనుకున్న వస్తువులు కానీ, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడం కానీ కలిసి వస్తుంది. అలాగే డబ్బుల విషయంలో కూడా బాగా సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు, వీసాల సమస్యలు పరిష్కారాలు అవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. గృహంలో మార్పు కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదిరినా కూడా మంచి సంబంధాలు వస్తాయని చెప్పొచ్చు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా కష్టపడతారు. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక వాంఛలు, కోరికలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవసరమైనటువంటి కోరికలు తీసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకి పెద్దల మాట వినడం కానీ, కాలేజీలో అందరి యొక్క మాట వినడం కానీ, లేదా లెక్చరర్స్ని గౌరవించడం కానీ, తోటి విద్యార్థులతోటి, మంచి విద్యార్థులతో చదువుకోవడం కానీ, గ్రూప్ స్టడీస్ చేయడం కానీ కలిసి వస్తుంది. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. విదేశాల్లో చదువుకున్న వారు కూడా మంచి అవకాశాలు, మంచి కాలేజీలో సీట్లు రాబోతున్నాయి. ఉద్యోగస్తులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. టార్గెట్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని పొందగలుగుతారు. స్త్రీలకి కుటుంబ సభ్యులతో ప్రేమానురాగ ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భర్తతోటి ప్రేమగా ఉంటారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారస్తులకి గృహ నిర్మాణ పనులన్నీ అనుకూలించబోతున్నాయని చెప్పొచ్చు. వ్యాపార లాభాలు పొందబోతారు. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలతో పాటుగా నష్టాలు భర్తీ అయ్యే అవకాశాలు, వ్యాపార మార్పులు, అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా
మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా జీడీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చో తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బంది పెట్టడం, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూర్ణి దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి చాలా ఆనందంగా ఉండొచ్చు. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, యంత్ర పరికరాలు కొనడం కానీ చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే అవసరమైనటువంటి వ్యక్తులతో ఏదైనా గొడవలు ఉన్నట్లయితే కనుక అవన్నీ తగ్గించుకుని, కోపతాప ఆవేశాలు తగ్గించుకుని, ఇద్దరి మధ్య మాటలు మళ్ళీ కలవడంతో పాటుగా మాట్లాడుకోగలుగుతారని చెప్పొచ్చు. కుటుంబ కలహాలు తగ్గుతాయి. అయితే ప్రేమికుల మధ్య ఇష్టం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ప్రేమికులు. యోగాసనాలు కానీ, మెడిటేషన్ కానీ, వ్యాయామం చేయడం వల్ల కానీ మీకు మానసిక ఆనందం పెరుగుతుంది. మీ మీద మీకు, మీ ఆరోగ్యం మీద మీకు నమ్మకం కూడా వస్తుంది. బాగా శ్రమ పడతారు. అయితే శ్రమకు తగ్గ ఫలితం అయితే పెద్దగా తగ్గటలేదు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. మీరు గతంలో చేసినటువంటి ఆధ్యాత్మిక పూజల ప్రభావం, దాని ఫలితం మీరు ఖచ్చితంగా ఈ వారం పొందగలుగుతున్నారు. మిమ్మల్ని విమర్శించేటటువంటి వారికి సరైనటువంటి సమాధానం చెప్పగలుగుతారు. శత్రువులకి సరైన గుణపాఠం చెప్పగలుగుతారు. అయితే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల మాత్రం కొంతమందికి నచ్చరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ నిధులు కానీ, పథకాలు కానీ, సబ్సిడీలు కానీ పొందగలుగుతారని చెప్పొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి భార్య భర్తల మధ్య ఏదైనా గొడవలు ఉంటే సర్దుకుపోయే మనస్తత్వం వల్ల, కాంప్రమైజ్ అవ్వడం వల్ల చాలా రకాల గొడవలన్నీ కూడా మీకు తగ్గుతాయి ఈ వారం. వ్యాపార లావాదేవీలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద సమస్యలకి ఈ వారం పరిష్కారం దొరకబోతోంది. అలాగే మీలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. పని చేయాలన్న తపన, సక్సెస్ అవ్వాలన్న తపన బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు కూడా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. భార్య భర్తల మధ్య కూడా ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది. అలాగే అపార్థాలు కూడా తగ్గుతాయని చెప్పొచ్చు. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతుంది. భూముల యందు, గ్రహాల యందు, బంగారం యందు చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. వృద్ధిలోకి వస్తారు. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు కూడా ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. షేర్లలోనూ, ట్రేడింగ్లోనూ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం నష్టాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి జాతకం చూపించుకోండి. ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ వాటి కోసం బాగా ఖర్చు పెడతారని చెప్పొచ్చు. ప్రేమికుల మధ్య ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే కనుక ఈ వారం కలిసి వస్తుంది. ఇంట్లో మీ ప్రేమ విషయం చెప్పినట్లయితే ఒప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య చాలా అద్భుతమైనటువంటి సమన్వయము, కలయికలు కనపడతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశం కనపడుతోంది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా బలపడతారు. అవసరానికి ఖర్చులు, సమయానికి డబ్బులు అందుతాయి. ముఖ్యమైన అప్పులు తీర్చగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవడంతో పాటుగా ఆనందంగా ఉంటారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు వస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా నేర్చుకున్న చదువుని నలుగురికి ఉపయోగపడాలనే తత్వంతో, కుటుంబ బాధ్యతలతోటి, అలాగే అద్భుతమైనటువంటి చాకచక్యంతో పరీక్షలు రాయగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాల మార్పులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ సమస్యలు పోతాయని చెప్పొచ్చు. స్త్రీలకి ఇంట్లో రుచికరమైన వంటలు వండడం, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ఏదైనా బొటిక్స్ పెట్టడం కానీ, లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టడం కానీ కలిసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, వ్యాపారాన్ని విస్తరింపజేయడం, పెట్టుబడులు పెట్టడంతో పాటుగా నష్టాలు భర్తీ, లాభాలు పొందే అవకాశాలు కనపడుతూ ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ